హలో అక్వామ్యాన్. మన హల్క్ మామ వెనకాల ఉన్న ప్యాటర్న్ చూస్తే ఎవడైనా హిప్నోటైజ్ అయిపోవాల్సిందే. ఇంకా నేను కూడా అలా కొంచెంసేపు చూసి మనల్ని మన ఇంట్లో పెట్టేసి వాడి నీళ్ళని పట్టుకుంటే నీళ్ళేంటి మామ అంత చల్లగా ఉన్నాయి. రాత్రుల్లప్పుడు చలి చంపేస్తుంది, నిద్ర అట్టట్లేదు. నువ్వు ఒక్క 500 ఇచ్చావనుకో ఇద్దరం స్వెట్టర్లు కొనుక్కుంటామన్నా. సరే నీళ్ళెంత చల్లగా ఉన్నాయో తెలుసుకుందామని నా దగ్గర ఉన్న ఒక థర్మోమీటర్ తెచ్చి వాటి ట్యాంకులో పెడితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ థర్మోమీటర్ పాడై పని చేయట్లేదు. అరే నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి, ఇంత చల్ల నీళ్ళల్లో దీన్ని ఉంచడం ఎందుకని చెప్పి నేనే వెళ్ళి ఒక హీటర్ కొనుక్కొని వచ్చా. మనోడిది చిన్న ట్యాంకే కాబట్టి ఒక 100 వాట్స్ హీటర్ కొనుక్కొని వచ్చి 28 డిగ్రీస్ సెల్సియస్ పెట్టి మన ట్యాంకులో అయితే పెట్టేశా. ఎందుకంటే మన హల్క్ గడు చిన్నపిల్లడు కాబట్టి వాడికి లైట్ గా వాటర్ వామ్గా ఉంటేనే మంచిది, లేకపోతే హైబర్నేషన్కి వెళ్ళిపోయి హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేసి మనోడు తినడం ఆపేస్తాడు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. హీటర్ వాడి ఇంట్లో పెట్టానో లేదో కొంతసేపటికెళ్ళి హీటర్ పైన ఈ పోజ్ పెట్టాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా మన హల్క్ గడు ప్రశాంతంగా వెచ్చటి నీళ్ళల్లో హాయిగా పడుకోవడం స్టార్ట్ చేశాడు. అలా పడుకుంటూ నన్ను చూసి పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.